జాతకంలో గురుగ్రహం బలం తక్కువగా ఉన్నట్లయితే ఎటువంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, గురుగ్రహం అనుగ్రహం పొందటానికి, గురుగ్రహాన్ని బలోపేతం చేయటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహార మార్గాలేంటో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎవరికైనా జాతకంలో గురువు బలహీనంగా ఉన్నట్లయితే బంగారం కానీ, ధనం కానీ తరచుగా నష్టపోతూ ఉంటారు. ఈ సంకేతం ద్వారా గురుబలం తక్కువగా ఉందని తెలుసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి చెయ్యని తప్పులకు కూడా అకారణంగా నిందలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గురుబలం తక్కువగా ఉందని గుర్తించాలి. వివాహం జరగటం ఆలస్యం అవటం, సంతానపరమైనటువంటి సమస్యలు ఎదురవటం, ఇవన్నీ కూడా గురుబలం తక్కువగా ఉండటానికి సంకేతాలు. అలాగే గురుబలం తక్కువగా ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా స్థూలకాయ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అనవసరంగా ధనం ఎక్కువగా ఖర్చు అవుతున్నా, వృధా ఖర్చులు పెరిగిపోతున్నా కూడా ఈ సంకేతం ద్వారా గురుబలం తక్కువగా ఉందని తెలుసుకోవచ్చు. మీ సంతానానికి విద్యలో ఆటంకాలు ఎక్కువగా రావటం, అలాగే గృహంలో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు అంటే పూజలకి, నోములకి, వ్రతాలకి ఇవి చేయటానికి ఏవైనా ఆటంకాలు ఎదురవటం గురుబలం తక్కువగా ఉండటానికి సంకేతంగా గుర్తించాలి. అలాగే కుటుంబ సభ్యులకి తరచుగా ఏదో ఒక సమస్యలు ఎదురవుతూ ఉన్నా కూడా గురుబలం తక్కువగా ఉందని గుర్తించాలి. ఇటువంటి పరిస్థితుల్లో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిష్కార మార్గాలు పాటించాలి. జాతకంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు గురుబలాన్ని పెంచుకోవటానికి ప్రతిరోజు కూడా పాల చుక్కల్లో కొద్దిగా పసుపు కలిపి ఆ పసుపును నుదుటన బొట్టులాగా ధరించాలి. లేదా గంధంలో కొద్దిగా గంగాజలం కలిపి ఆ తడి గంధాన్ని బొట్టులాగా ధరిస్తే గురుబలం పెరుగుతుంది. అలాగే గురువారం పూట ఎవరికైనా పసుపు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు, తీపి పదార్థాలు పంచిపెట్టడం ద్వారా గురుబలాన్ని పెంచుకోవచ్చు. బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరించడం ద్వారా కూడా గురుబలం పెరుగుతుంది. పెదతండ్రి, పినతండ్రి సంతానానికి వీలైనప్పుడల్లా సహాయం చేస్తే కూడా గురుబలం పెరుగుతుంది. ఒక కొత్త పని ప్రారంభించటానికి ముందు వరుసగా 8 రోజుల పాటు ఏదైనా దేవాలయంలో మీరు పసుపు ఇచ్చినట్లయితే దానివల్ల విశేషంగా గురుబలం పెరిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో వాయువ్యం మూల ఇత్తడితో చేసినటువంటి దేవుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే గురుబలం పెరుగుతుంది. ప్రతిరోజు శివాలయానికి ప్రదోష కాలంలో వెళ్ళి దర్శనం చేసుకోవటం లేదా ప్రదక్షిణలు చేయటం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇంటి ఆవరణలో నైరుతి మూల మనీ ప్లాంట్ మొక్కను పెంచడం ద్వారా కూడా గురుబలం విశేషంగా పెరుగుతుంది. కాబట్టి జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా ముందుగా తెలుసుకొని ఈ పరిష్కార మార్గాలు పాటిస్తే గురుబలాన్ని పెంచుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.